హాయ్ అండి. ఈరోజైతే మీ అందరికీ ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. అలాగే మీరు గూడా ట్రై చేయండి. ములక్కాయ టమాటా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ములక్కాయ అంటేనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మునగాకు కర్రీ, మునగాకు పప్పు, మునగాకు పొడి గూడా మనం డ్రింక్ చేస్తూ ఉంటాం వాటర్‌లో కలుపుకొని. కాబట్టి మునక్కాయ అనేది మనం వీక్లీ 2 టైమ్స్ అన్నా తీసుకుంటే చాలా హెల్తీ అన్నమాట. ఆనియన్స్ మనం ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని, పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఆయిల్ పోసుకొని గిన్నెలో దాంట్లో మన ఉల్లిగడ్డలన్నీ కోసినయన్నీ కూడా వేసేసుకొని, ఈ ములక్కాయల ముక్కలనేవి కూడా అప్పుడే వేసేసుకొని కొంచెం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనము టమాటాలు త్వరగా మగ్గుతాయి. ములక్కాయలు త్వరగా మగ్గవు కాబట్టి ఆయిల్‌లోనే ములక్కాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డలును, మునక్కాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మనం మునక్కాయలు తెచ్చుకోగానే ఇట్లా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదండి, అవి కొన్ని రోజులకి ఎండిపోయినట్లు అయిపోతాయి కదా. కానీ కంగారు పడకండి, అట్లాంటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ ములక్కాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని కూర వండే ఒక అర్ధగంట ముందు మనం వాటర్ లో వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్ గా ములక్కాయలు తెచ్చుకుంటే ఎలా ఉంటాయి అలా అవుతాయండి. ఒకసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ప్రతి ఒక్క కర్రీలో కూడా నేను యూజ్ చేస్తాను అండి, ఒక పప్పులో తప్ప. ఇప్పుడు మనము కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిన్న చిన్నగా, ఆ టమాటాలన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. మన ఇష్టం, లైట్గా టమాటా గ్రేవీ కావాలనుకుంటే కొన్ని టమాటాలు వేసుకోవచ్చు, టమాటాలు ఎక్కువగా ఉండాలనుకుంటే టమాటాలు ఎక్కువగా వేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకునే ముందు దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి టమాటాలు. అలాగే వాటర్ అనేది త్వరగా బయటకొస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం కలుపుకుందాము. చూసారా 2 మినిట్స్ తర్వాత వాటర్ ఎలా పైకొచ్చాయో టమాటాలోంచి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మా ఇంట్లో కరివేపాకు ఎక్కువగా తింటారండి. మా చిన్న బాబు అయితే ముద్దకి ఒక కరివేపాకు కావాలంటాడు. అందుకే నేను కరివేపాకు ఎక్కువగా వేస్తాను. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడంత కారం అయితే వేసుకోండి. మేమైతే కారం బాగానే తింటాం, అందుకే 2 స్పూన్ 3 స్పూన్స్ అట్లా వేసేసుకున్నాను. కారం కూడా వేసుకొని మనం కలిపేసుకోవాలి. ఇక ఒక 2 మినిట్స్ తర్వాత మనం మసాలా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, అన్నీ వేసేసుకొని మనం ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే అండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చిందంటే మన కూర రెడీ అయిపోయినట్లే. చూసారా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. మీ ఆప్షన్, కొత్తిమీర వేసుకోండి వేసుకోకపోండి, మేమైతే వేసుకుంటున్నాను కొత్తిమీర అనేది. ఓకేనండి. ఇంతే అండి, సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ములక్కాయ టమాటా అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.